హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జతక్క. తిరుపతిలో జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అక్కడ మరి దగ్గర ఒక 8 మంది వరకు మరి చనిపోవడం అనేది జరిగింది. కరెక్ట్గా అయితే నాకు నెంబర్ అయితే తెలీదు, 8, 6 అనేది అయితే తెలియదు. కానీ చాలామంది వరకు అయితే అది వైకుంఠ దర్శనానికి టికెట్ అనేది డోర్ ఓపెన్ చేయగానే అందరూ ఒక్కసారిగా వెళ్ళి అక్కడ మరి వారు ఒకరి మీద ఒకరు పడడం, మరి దాని ద్వారా వాళ్ళు అట్లా చనిపోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నేను 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. తిరుపతి దేవస్థానానికి మనం ప్రతి ఒక్కరం వెళ్ళేది మరి మనకు ఆ దర్శనం మంచిగా అవ్వడానికేనని. అందుట్లో ఇప్పుడు పండగ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఆశతో మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కుటుంబంతో మంచిగా ఉండాలి అన్న కోరికలు, వారికి ఉద్దేశాలతో వారు అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మరి తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు చిన్న పొరపాటు ఏంటంటే ఆ గేట్ అనేది కూడా చాలా చిన్నగా ఉందన్నమాట. ఆ గేట్ చిన్నగా ఉండడం వల్ల ఆ టికెట్లు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది ఒకరి మీద ఒకరు పడిపోయి చనిపోయారు. ఇంకా చాలామందికి గాయాలైనవి. కాబట్టి దీని మీద స్పందించి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు స్పందించి వారికి మరి వారి కుటుంబానికి మరి ఎవరైతే వారి కుటుంబంలో వారు కోల్పోయారో వారికి గవర్నమెంట్ మేమున్నాం మీకు అండగానని మరి వారికి సహాయంగా అండగా మీరుంటారని నేను నమ్ముతున్నాను. ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే తిరుపతి దేవస్థానంలో మరి ప్రతి ఒక్కరూ ఒక మనిషి అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే. కానీ ఇక్కడ పార్షాలిటీ ఏం చేపిస్తారనంటే విఐపి దర్శనాలు అన్నమాట. విఐపి దర్శనాలు వాళ్ళు అంటే ఒక టైంకి చక్కగా రెడీ అయిపోయి మేము దేవుడి దగ్గరికి ఇలా వెళ్ళిపోతే మాకు దర్శనం అయిపోవాలి, మాకు ఫ్లైట్ ఉండిద్ది, లేకపోతే మా